ఒక్కొక్క పరిణామాలు ఒక్కసారిగా మారిపోతూ ఉంటుంటాయి. అందులో ఒకటి చిరంజీవి, బాలయ్యల వివాదం. బాలయ్య అనేశారు. అది తను వ్యాఖ్యానించింది జగన్‌ను ఉద్దేశించి. ఆ సందర్భంలో జగన్ అయితే దారుణంగానే మాట్లాడారు. అదే సందర్భంలో ఏది చిరంజీవి పట్ల చులకన భావం ఉంది ఆయనకి. అంతకు మించి ఏం లేదు. ఓ రకమైన చెప్పాలంటే వాళ్ళకి మధ్యన ఉన్నటువంటి ఈర్ష్య, ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఈర్ష్య తప్పించి మరేమీ లేదు. అలాంటి సిచ్యుయేషన్‌లో ఇప్పుడు సీన్ మారుతోంది. ఏదైతే బాలయ్యకి సంబంధించినటువంటి వ్యవహారాలు తాజాగా బాలయ్య ఏదో క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఆందోళన చేస్తామని ప్రకటించారు. ఆ క్షమాపణలు పక్కకెళ్ళిపోయినాయి. అదేం చెప్పాల్సిన అవసరమే లేదని వాళ్ళు తేల్చి చెప్పేశారు. రెండో వైపున వచ్చేటప్పటికి ఇవాళ తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలేంటి, కీలకమైనటువంటివి అంటే చిరంజీవి అభిమానులు మీటింగ్ అయ్యి ఏదో కేసులు పెట్టబోతున్నారు అన్నటువంటి. ఆ కేసులు పెట్టద్దని చిరంజీవి చెప్పారా? నిజంగా చిరంజీవి చెప్పారా? ఇదే $1 మిలియన్ ప్రశ్న. ఎందుకు అంటే అసలు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో మాట్లాడే వాటికి చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అధికారం ప్రపంచంలో ఎవరికి లేదు. భారతదేశంలో లేదు, రాష్ట్రంలో లేదు, ఎక్కడా లేదు. కాబట్టి దాని మీద ఏం కేసు పెడతారు? ఇంకోటి, చిరంజీవి పేరుతో ఆయన ఏమీ దూషించింది లేదు, ద్వేషించింది లేదు, జలస్ ఉంది, అంతవరకే. దాని మీద ఏం కేసు పెడతారు? ఇప్పుడు బాలయ్య అభిమానులకు ఏం ఫీలింగ్ వచ్చింది? ఇట్లాగే ముందు బుర్ర చల్లుతారు, ఆ తర్వాత పైనోళ్ళు కాపాడారన్నట్టు బిల్డప్ ఇస్తారు. నిజంగా కేసులు పెట్టే సీన్ ఉంటుందా? అక్కడ ఏదో జూబ్లీ హిల్స్లో పెడతారు, బంజారా హిల్స్లో పెడతారు, 300 పోలీస్ స్టేషన్లో పెడతారు అన్నట్టు. అసలు ఆంధ్రాలో అసెంబ్లీలో జరిగిన దాని మీద తెలంగాణలో పోలీసులు కేసు ఎట్లా తీసుకుంటారు? ఇది ఇంకో పాయింట్ కదా. కాబట్టి ఇదంతా కావాలని ప్రచారం చేసుకున్నారు వాళ్ళు అన్నటువంటిది బాలయ్య అభిమానుల ఆగ్రహం. ఇటు చిరంజీవి సైలెంట్ అయిపోయారు, ఆ తర్వాత అటు అందరూ సైలెంట్ అయిపోయారు. కాబట్టి ఈ వ్యవహారానికి సంబంధించి ఇక దాని మీద అతి ప్రచారం ఏదేదో జరుగుతుంది అన్నటువంటి ప్రచారం నమ్మకుండా ఉంటే బాగుంది.